ప్రిపోజిషన్స్ ట్రయాంగులర్ ఫామ్లో ఈజీగా మనకి చిన్న చిన్న కన్ఫ్యూషన్స్ ఉంటాయి. ఇన్, ఆన్, ఎట్లో చిన్న కన్ఫ్యూషన్స్ ఉంటుంది. అది క్లియర్ చేసేయడానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూడండి. ఇన్ అనేది బిగ్గర్ స్పేస్లో ఉంటుంది. అంటే పెద్దగా ఆలోచించే వాటి కోసం మనం ఇన్ యూజ్ చేస్తాం. ఎలాంటివి అంటే జనరల్గా యూజ్ చేసేవి సెంచరీస్, సీజన్స్, ఇయర్స్, డికేడ్స్, మంత్స్, టైమ్స్ ఆఫ్ ద డే అప్పుడు మనం ఇన్ యూజ్ చేస్తాం. స్మాలర్లో ఆన్ యూజ్ చేస్తాం. మోర్ స్పెసిఫిక్గా వాడేటప్పుడు ఆన్ యూజ్ చేస్తాం. హాలిడేస్ అప్పుడు, డేట్స్ అప్పుడు, డేస్ అప్పుడు. అండ్ స్మాలెస్ట్లో మోస్ట్ స్పెసిఫిక్ టైంలో ఎట్ అంటే ఎగ్జాక్ట్ టైం యూజ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మనం ఎట్ యూజ్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెంచురీస్ అంటే ఇన్ ద 20th century, సీజన్స్ అంటే ఇన్ సమ్మర్, ఇన్ 1992, ఇన్ ద 1990s, ఇది డెకేడ్స్ గురించి మాట్లాడేటప్పుడు. మంత్స్ అప్పుడు ఇన్ డిసెంబర్ ఆర్ ఇన్ ఆగస్ట్. టైమ్స్ ఆఫ్ ద డే అప్పుడు ఇన్ ద మార్నింగ్, ఇన్ ద నూన్. అలా ఆన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆన్ న్యూ ఇయర్ డే, ఆన్ దివాళీ, ఆన్ August 8, ఆన్ ఫ్రైడే, ఆన్ సండే. పర్టికులర్గా అవి యూజ్ చేసేటప్పుడు డేట్స్ యూజ్ చేసినప్పుడు ఆన్. స్మాలెస్ట్ అట్ ఎప్పుడంటే పర్టికులర్గా ఎగ్జాక్ట్గా ఒక టైం చెప్పేస్తున్నాం, లేకపోతే ఎగ్జాక్ట్ టైం లేకుంటే ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్పేస్తున్నప్పుడు అట్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ఫ్రైడే, ఆన్ ద బీచ్, ఆన్ లీవ్, ఆన్ ద కార్పెట్. అదే ఎట్ వచ్చిందంటే ఎగ్జాక్ట్ ప్లేసెస్ అప్పుడు అట్ హోమ్, అట్ స్కూల్, అట్ మిడ్ నైట్, అట్ సన్ రైజ్, అట్ 6 o'clock. ఇన్ అంటే ఇన్ ది ఆఫ్టర్నూన్, ఇన్ జనవరి, ఇన్ 2025, ఇన్ ద నైట్, ఇన్ వింటర్. ఇక్కడ ఏంటి అంటే ఈ ట్రయాంగిల్ మనకి ఏం చూపిస్తుంది అంటే బిగ్గర్ స్పేస్లో ఉన్నప్పుడు ఇన్ యూజ్ చేస్తాం, స్మాలర్ స్కేల్లో ఉండేటప్పుడు ఆన్ యూజ్ చేస్తాం, ఇంకా స్మాలెస్ట్ అయినప్పుడు అట్ యూజ్ చేస్తాం. ఇది మనకు ఒక చిన్న క్లారిఫై అయిపోయింది అంటే ఇన్, ఆన్, ఎట్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది క్లియర్గా మనకు అర్థమైపోతుంది. అండ్ ఇంగ్లీష్ మాట్లాడడం కానీ, రాయడం కానీ, చెప్పడం కానీ చాలా ఈజీ అయిపోతుంది ఈ చిన్న ఫార్ములా టైప్లో యూజ్ చేసుకుంటే.